పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనల్ని అర్థం చేసుకునేవారు, మన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మనం మాట్లాడనప్పుడు మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని అర్థం చేసుకునేవారు మన జీవితాల్లో కావాలి. అలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. మన తల వెంట్రుకలను కూడా లెక్కింపబడి ఉన్నవి అని అర్థం చేసుకునే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు అకుల వెంకయ్యమ్మ గారు మరియు వెంకటేష్ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా వెంకటేష్ గారిని, అకుల వెంకయ్యమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవులు, వారి బిడ్డలు ప్రవ్వా, కుమారుడు తరుణ్ టీసీఎస్ జాబ్ కొరకే, చార్మిల ప్రవ్వా ఇంటర్ ఎగ్జామ్ కొరకే ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రవ్వా మురళీకృష్ణ గారి ఆరోగ్యం గురించి, అనంత లక్ష్మి గారి బ్యాక్ పెయిన్ గురించి ప్రవ్వా, అదే విధంగా తరుణ్ ఆరోగ్యము, ఉద్యోగం కొరకు, చార్మిల ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరే సహాయపడి బలపరిచి నడిపించండి. ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించారు, మీ ద్వారా ప్రోత్సహింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఆజ్ఞ, భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం సూక్తి, ఒక దేశం ఒక రహస్య బలము దేశ హృదయములలో మరియు ఇళ్లలో నిలిచి ఉన్న విశ్వాసంలో కనిపిస్తుంది. అవును తండ్రి, మా బలము మీ యందు విశ్వాసమే తండ్రి. ఈ విశ్వాసంలో మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అదే విధంగా ప్రవ్వా ఈరోజు మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయపడ్డ మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకటేష్ గారిని, వెంకయ్యమ్మ గారిని నిండుగా మెండుగా దీవించి వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రాలు, వందనాలు, హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. నేను నా 2 చేతులు జోడించి మనవి చేసేది ఏమిటనగా, వాక్యాన్ని వింటున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు అనుచరుల పక్షంగా మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహింపరు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి అనేక పర్యాయాలు ఒక చెవిని వింటాం, ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తున్నాం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని, ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం. నాయనా ఆయా రుణబాధలతో బాధపడుతున్న ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఎన్నో కుటుంబాలు కృంగుదల్లో ఉన్నాయి నాయనా, వారిని లేవనెత్తుమని అడుగుతున్నాం ప్రభువా. కొన్ని కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. వివాహమైన కొన్ని సంవత్సరాలకు వారి జీవితాల్లో వచ్చే అశాంతి, అసమాధానం కొరకై ప్రార్థన చేస్తున్నాం. భార్య భర్తలు ఇద్దరు ఉండరులు అర్థం చేసుకునే ప్రభువా, నాయన వారి యొక్క కుటుంబ జీవితం శాంతి సమాధానంతో నాయన గడిపే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయన సంతానం లేని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయ కోరికలు తీర్చి సంతానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయన అవివాహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన
కట్నాలు ఇవ్వలేని పేద బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయనా. దయతో వారికి సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. కొంతమంది బిడ్డలు ప్రభువా ఎంతో విద్యలు చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేక ఈ యొక్క ఎకనామిక్ రిసెషన్ వలన ప్రభువా బాధపడుతున్నారు. ప్రభువా సరైన ఉద్యోగాలు మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. కుటుంబాలలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా సాతానుడు చేస్తున్నాడు. ప్రభువా అట్టి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి. సంఘాలలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు నాయనా. సంఘాలలో మీ సన్నిధానం వివించే కృప దయచేయండి ప్రభువా. నాయనా ఈ సమయంలో వాక్య పరిచర్య ద్వారా మారు మనసు పొందే కృప దయచేయండి. మారు మనసు పొందిన వారు కృప వెంబడి కృప, పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతలోనికి వెళ్ళగలిగిన ధన్యత అనుగ్రహించండి ప్రభువా. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ సమయంలో తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మీ ముందు ఉంచుకొనండి. గత పాటల్లో మరొకసారి నేను జ్ఞాపకం చేశాను. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఇద్దరు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడినట్లుగా మనం చదువుకున్నాం. గత పాటల్లోనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదువుకున్నాం. ఏమని? మరియు పెద్ద సంకెళ్లను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. 2వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసెను. విన్నారు కదూ? గత పాఠంలో మనం చదువుకున్నది ఏమిటనగా, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ప్రాణముతోనే అగ్నిగుండంలో వేయబడినట్లుగా చదువుకున్నాం. కానీ ఈ యొక్క ఘట సర్పం మట్టుకు అగాధములో వేయబడినట్లుగా మనం చదువుకున్నాం. అంటే అగ్నిగుండానికి అగాధమునకును తేడా ఉన్నది అని గ్రహించాలి. అగ్నిగుండంలో ఎవరు వేయబడ్డారు అనగా అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, వారి అనుచరులు. దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి